హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ #Tanveeriya. ఈరోజు మేము మా బేబీ బాయ్కి బాతింగ్ వీడియో చూపిస్తున్నామండి. మొన్న మేము బేబీ గర్ల్కి మసాజ్ వీడియో చూసారు కదా, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లైక్స్ షేర్స్. ఈరోజు బేబీ బాయ్కి బాతింగ్ వీడియో చూడండి, ఏ విధంగా మనం చేపియాలని. మా బేబీ బాయ్ వచ్చి 2.5 months ఓల్డర్. ఇక్కడ మేము టెడ్డీ బర్ సోప్ యూజ్ చేస్తున్నామండి. బేబీ ఎంత రిలాక్స్గా లెగ్స్ మసాజ్ కానీ ఈ బాత్ అయితే బేబీ ఎంత రిలాక్స్గా నిద్రపోతారంటే, ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2-3 buckets వాటర్ యూస్ చేసాము. నేను బిఫోర్ వీడియోలో చెప్పినట్టు బిఫోర్ బాతింగ్ ఒక ½ an hour మేము ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేస్తాము. సో దట్ బేబీ చాలా హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. చూడండి, బేబీ లెగ్స్ని మనం అలా హోల్డ్ చేయడం వల్ల బేబీకి మూమెంట్స్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఫ్యూచర్లో. ఇంత రిలాక్స్గా వాచ్ చేసినట్టు చూడండి మా క్యూట్ బేబీ బాయ్ వితౌట్ ఎనీ మూమెంట్. డైలీ ట్వైస్ చేపిస్తాము బాత్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మనం ఎన్ని బకెట్స్ వాటర్ యూజ్ చేస్తే బేబీ అంత గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేము గీజర్ వాటర్ యూజ్ చేస్తున్నామండి. ఇంకోటి ఈ పొజిషన్లో బేబీకి మనం బాత్ చేపించడం వల్ల బేబీ మౌత్లోకి కూడా వాటర్ పోకుండా, మౌత్ అండ్ నోస్లోకి వాటర్ పోకుండా ఉంటుంది. ఇక్కడ మా బేబీకి చూడండి, అంబలికల్ కార్డ్ దగ్గర ఇట్లా బల్జ్లాగా వచ్చింది కదా, ఇట్ ఇస్ నథింగ్ బట్ అంబలికల్ హర్నియా. అది మేము డాక్టర్కి చూపించినాము. ఇట్స్ అంత నార్మలే అన్నారు. 8 to 9 monthsలో అది నార్మల్ అయిపోతుంది. కొన్ని బేబీస్కి ఏంటంటే అంబలికల్ హర్నియా నీడ్ సర్జరీ అనమాట. సో ఇక్కడ మన బేబీకి వచ్చేసరికి సర్జరీ నీడ్ ఏం అవసరం లేదండి, అది నార్మల్గా ఎక్స్టెండ్ అయింది. నార్మల్గా బేబీస్కి 20% బేబీస్కి ఉంటుంది, 8-9 monthsలో నార్మల్ అయిపోతుంది అని చెప్పారు. సో నో నీడ్ టు వరీ అన్నారు. సో చూడండి ఆ హ్యాండ్స్ లెగ్స్ ఒక్క దగ్గరికి ఇలా బాత్ పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. చాలా సింపుల్ అండి బాత్ చేపించడం. అందరం అనుకుంటాం బేబీ బాతింగ్ ఎంతో టఫ్ అని. చూడండి ఎంత సింపుల్గా, బేబీ కూడా ఎంత రిలాక్స్గా ఉంది. బేబీ హెడ్ మౌత్ అనేది అక్కడ మనం టచ్ చేసలేము, ఓన్లీ బిలో నెక్ బిలో నుంచే మనకు ఇక్కడ బాతింగ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం చూడండి, మనం బేబీకి ఫేస్ అప్పుడు మనం బేబీని ఉల్టా పండగట్టి తీస్తామండి, స్నానం చేపిస్తాము. చూడండి, ఇప్పుడు మనకి ముక్కులకి, నోస్లోకి, మౌత్లోకి వాటర్ పోతుంది అనే టెన్షన్ ఉండదు ఇక్కడ మెయిన్. ఇక్కడ బ్యాక్ బాత్ వచ్చేసరికి ఇక్కడ స్పైన్ దగ్గర మనం ఎంత పర్ఫెక్ట్గా రబ్ చేసాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా మందికి తెలియదండి, ఏదో చేపిస్తున్నామని నార్మల్గా బాత్ కాదు, స్పైన్ దగ్గర రబ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ స్పైన్ దగ్గర చూడండి రబ్బింగ్ అనేది. బేబీ కూడా రిలాక్స్గా, అసలు మీ హోల్ వీడియోలో కూడా బేబీ
ఫ్రైయింగ్ అనేది ఉండదండి, ఉంటుంది బట్ లాస్ట్కి ఉంటుందేమో, కానీ మోస్ట్లీ బేబీ ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ బాగా చేస్తుండ్రు. ఇక్కడ బాత్ అయినట్టు ఈజీగా 2 to 3 hours మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుందండి మా బేబీ సిస్టర్. ఇంకా డీప్ స్లీప్ టైంలోనే నాకు ఏమైనా వర్క్ ఉంటే మేము చేసుకుంటాం. ఇక్కడ బేబీకి డైలీ హెడ్ బాత్ చేపిస్తున్నామండి. ఇక్కడ మేము గీజర్ వాటర్ యూజ్ చేసాము. ఇక్కడ నేను పర్టికులర్గా గీజర్ వాటర్ ఎందుకు రిమైండ్ చేస్తున్నాను అంటే చాలా మంది అనుకుంటారు బేబీస్కి గీజర్ వాటర్ పోయొద్దు, గీజర్ నుంచి ఏదో ఎఫెక్ట్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్. లేదండి, డాక్టర్ చెప్పారు మాకు ఎవ్రీథింగ్ సేఫ్ అని. మాకు తెలియక ఫస్ట్ 1 month మేము కూడా స్టవ్ మీద వాటర్ యూజ్ చేస్తున్నాము. బట్ డాక్టర్ వన్స్ అడిగితే లేదమ్మా ఏదన్నా గీజర్ వాటర్ అయినా బెటరే యూజ్, నో ప్రాబ్లం లేదన్నారు. అందుకే నేను పర్టికులర్గా గీజర్ అని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్ టైమ్స్లో మనకి కట్టెల పొయ్యి ఉండేది కాబట్టి అది చాలా సేఫ్ ఉండేదండి. ఈ జనరేషన్లో మనకి ఆ కట్టెల పొయ్యి అవన్నీ ఎక్కడ ఉంటుందని. సో ఇక్కడ గ్యాస్ స్టవ్ ఈక్వల్టీ ఇక్కడ ఆల్మోస్ట్ గీజరే కాబట్టి మీకు ఇన్ కేస్ మీకు కట్టెల పొయ్యి ఆప్షన్ ఉంటే మాత్రం ఇంకా మీరు లక్కండి బేబీస్కి. ఇక్కడ మనకి ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం యూజ్ లేదు, ఆప్షన్స్ లేదు కాబట్టి. సో చూడండి ఆ వాటర్ స్పైన్ మీద వేసిన స్ట్రైట్గా పోసే విధానం అలా పోయాలండి. పోసేదంటే స్పైన్ కొంచెం లైట్ ఇట్లా వైబ్రేట్ అయినట్టు మనకి బేబీస్కి రిలాక్స్ అనిపిస్తుంది. వాటర్ మూమెంట్ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి బేబీ బాత్రూమ్. స్పైన్ మీద ఈ విధంగా వాటర్ పోయడం వల్ల హెడ్ సర్కంఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. హెడ్ సర్కంఫరెన్స్ వల్లనే ఇంక్రీజ్ వల్లనే మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనం డాక్టర్ని విజిట్ అవుతామో ఎవ్రీ టైం హెడ్ సర్కంఫరెన్స్ మెజర్ చేస్తారు కదా. సో హెడ్ సర్కంఫరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బేబీ డెవలప్మెంట్కి. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఇక్కడ బేబీ చూడండి, మేము ఉల్టా పడుకోబెట్టే మేము బేబీకి షాంపూ పెడతామండి. సో దట్ వాళ్ళకి ఐస్లోకి షాంపూ వెళ్ళకుండా ఉంటుంది. మనం బేబీస్కి ఎంత రిలాక్స్గా స్నానం చేపిస్తే బేబీస్ కూడా అంత కూల్గా ఉంటారండి. ఫేస్ ఫేస్కి కూడా సోప్ ఏంటంటే సేఫ్ అంతే బేబీకి, మనకి సేఫ్, మనకి టెన్షన్ ఉండకుండా ఐస్లోకి నోస్లోకి నోస్లోకి వాటర్ సోప్ పోకుండా ఉంటుంది. ఇక్కడ మనము మసాజ్లో బాతింగ్ ముందు మసాజ్లో ఎవ్రీ స్ట్రోక్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ కేర్ఫుల్ ఎక్కడ ఉండాలి అంటే బేబీస్కి మౌత్ ఐస్ నోస్లోకి వాటర్ వెళ్ళకుండా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. బిలో నెక్ అనేది బాతింగ్ బేబీస్కి అంత మనం ఈజీగా ఎవరైనా చేయించవచ్చు, కానీ ఈ హెడ్ పార్ట్ చేయించడానికి కొంచెం కష్టం ఉంది. బట్ అది ఆ హెడ్ పార్ట్ కూడా మనం ఇట్లా పడుకోబెట్టి యూజ్ చేస్తే ఇంకా ఎవ్రీ మదర్కి నేచర్ బేబీ బాగా. ఇంకా మా బేబీ స్విమ్మింగ్ స్టార్ట్ అయిపోయింది.
ఇది టంగ్ క్లీనింగ్, ఈ టంగ్ క్లీనింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బేబీకి వామిటింగ్స్ అనేది ఉంటుంది. టంగ్ ఎంత మంచిగా మనం క్లీన్ చేస్తే 2-3 టైమ్స్, చూడండి ఎలా క్లీన్ చేస్తాం వీడియోలో. బేబీకి వామిటింగ్ అనేది కూడా బ్రష్ అనేది ఉండదు కదా వాళ్ళకి, అది మనం ఈ విధంగా చూస్తున్నాం. మా బేబీ బాయ్ వీడియో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మా బేబీ గర్ల్ రెడీ అయిపోతుంది బాతింగ్ వీడియోకి. షీఈస్ గెట్టింగ్ రెడీ. సో మా బేబీ గర్ల్ని కూడా చూసేయండి. ఇంకా ఫైనల్గా పాలు అవుతుందండి మీకు. ఇంకా తను కూడా రెడీ అయిపోయింది. మా మదర్ తనకి పాలు తాగిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. Thanks for your support. Please do like, share and subscribe our channel. #Tanveeriyan. Thank you, Andy. Thank you.